ఎవ్వరికి ధైర్యం లేదు. మీ వెనక రేవంత్ రెడ్డిని చూసి మీకు ధైర్యం వస్తుంది. మా వెనక ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. ఇంకా ఇంకా మా ఆలోచనలు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇక చెప్పినా కదా, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్, అదేవిధంగా తెలంగాణ యువజన సమితి. ఈ తెలంగాణ యువజన సమితి అనేది ఇది రాజకీయ ఒక వేదిక, ఆలోచనలు పంచుకునేది, మళ్ళీ పోటీ చేసేది కాదు. జర అర్థం చేసుకోవాలి. అది ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏంది, మాలాంటి వాళ్ళను, అదేవిధంగా ఇంకా మాట్లాడే వాళ్ళను, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను, వాళ్ళకు ఒక రక్షణ దళం ఉంటుంది. 1000 మందిని తయారు చేయాలని చూస్తాం. ఇగో అన్న ఒక్కడు వచ్చిండు, తమ్ముడు ఒక్కడు వచ్చిండు, మొత్తం 25 మంది దాకా అయింది. ఇప్పుడు దీంట్లో సభ్యత్వం 25 మంది దాకా అయిండ్లు. అన్ని గ్రామాలలో కూడా ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పోతాను. ఇక రారి ఎంతటి బలవంతులు వస్తారు, ఎన్ని కత్తులు వేసుకొని వస్తారు, ఎవరెవడు పంపితే వస్తారో రారి. ఒక్క దెబ్బ మా మీద పడితే 100 దెబ్బలు మీ మీద పడతాయి. అక్కడ చూడు అన్న చెప్తాను, వెనక పోయే ప్రసక్తి లేదు. కాబట్టి ఒక్క దెబ్బకు వచ్చే ముందు మీ తనువులను, మీ ఈపులను చూసుకోరు. వాడు ఒక్కటి కొడితే 100 కొడతాను అంటాడని చూసుకోరు. రాణిగంజ్ నుండి 1000 మంది వస్తారట. ఇక అంతా నరరూప రాక్షసులే ఉంటారు అటు. కాబట్టి వద్దు, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోరు, మా జోలికి రావద్దు మీరు. గంతే. మేము రేవంత్ రెడ్డిని వ్యక్తిగత ద్వేషంతో ఒక్క మాట కూడా తిట్టలేము. మా పనిలో మేము నిమగ్నమై ఉన్నాం, మా ప్రజలకు మేము చెప్పాలని ఉన్నాం. కాంగ్రెస్ పోవాలి, తెలంగాణ బాగుపడాలి. ఇక ఇప్పుడు పొదులే, ఇప్పుడు 12 సీట్లు ఎగిరిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా, చేసుకుంటారా మరి, మావులు అనుకుంటారా. అన్నా నేను వస్తా, రాణి తమ్ముడు. మన నెంబర్ ఇక్కడ పెట్టాం, 9704642961. దీనికి దయచేసి మీరు ఫోన్లు చేయద్దు. నాకు రాత్రి 2:30-3 గంటల వరకు ఫోన్లు వస్తాయి. దయచేసి మీ ప్రేమను అర్థం చేసుకోగలను, మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను, కానీ నా వైపు నుండే సమస్యను కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక్కనే ఈ ఛానల్ మొత్తాన్ని నడిపిస్తున్నా. ఇప్పుడు మనతో వచ్చిన టీంకి ఆ వర్క్ నేర్పే పనులు ఉన్నా. ఎందుకంటే నిమిషానికి నాకు కాళ్ళు వస్తాను. ఇప్పుడు వస్తూనే ఉన్నది, సైలెంట్లో పెట్టిన వస్తూనే ఉన్నది. ఇగో 355 ఫోన్ చేసిండు. అంటే మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను, కానీ అభిమానం కాస్త దురభిమానం అయితే నాకు ఇబ్బంది అవుతుంది. అది అర్థం చేసుకోరి. ఇగో ఈ నెంబర్కి మీ అడ్రస్, మీ పేరు, మీ విద్యా అర్హతలు పెట్టండి. ఈ మన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మీకు ఇవ్వబోయే బాధ్యతలు ఏందనేది మేము ఒకసారి మన 25 మంది ఉన్నారు, వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నాక దాన్ని అప్పచెప్తాం. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎవరు శ్రవణ్ ఇక్కడ 9704642961. ఇక్కడ మన స్క్రీన్ మీద మన నెంబర్ ఉన్నది, దానికి మీ డీటెయిల్స్ పంపండి. దీని మీదనే తమ్ముడిని పెట్టిన ఏ డీటెయిల్స్ వచ్చినా రాసుకుంటాడు, మళ్ళీ నాకు చూపెడతాడు. అందరినీ తప్పకుండా ఒక వేదిక ఆల్రెడీ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దానికి బాడీ ఎన్నుకోవాలి కదా, ఆ బాడీ ఎన్నుకున్నాక అందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మన మీద ఈ 5 సంవత్సరాలలో మనం ఎట్లా ముందడికి పోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుంటూ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మనం ఎట్లా పోరాటం చేయాలి, ఇది మన ముందున్న లక్ష్యం. దీన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చేయండి. మద్యం నిషేధించాలి అన్న, 100% నిషేధించాలి తమ్ముడు. మద్యం వల్ల వచ్చేది ఏం లేదు, ప్రజలకు పైసా ఖర్చు తప్పించి దాని వల్ల వచ్చేది ఏం లేదు. ఇంకా మంచి మెసేజ్లు, మంచి ఏమన్నా ఉంటే పెట్టండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, వెరీ గుడ్. మన దళం మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. నర్సంపేట డివిజన్ లో పంట నష్టం పరిహారం 2 times ఇచ్చారు. తెలివి తక్క దద్దమ్మ ఇసుక రాజకీయ డ్రామా ఆడి ములిక్కి రాకుండా చేసింది. అబ్బో అయ్యా, సీతక్కని తిడతాండి తమ్ముడు, సీతక్కని తిడతాండు. ఉత్తరప్రదేశ్ లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రద్దు చేశారు. బీజేపీ యొక్క వైఫల్యం అండ్ లీకేజ్ వెనుక కాంగ్రెస్ విధవలు. లాస్ట్ ఇయర్ తెలంగాణ జరిగిన ప్రతి ఎగ్జామ్ లీక్ వెనుక బీజేపీ అండ్ కాంగ్రెస్ విధవలు ఉండవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయాలనే చేస్తారు, ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులను ముంచాలని చేయదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేసే 563 నోటిఫికేషన్స్ కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఇస్తాను ఆయన. మరి ఆ పేపర్ లీక్ అవుతుందంటే ఎట్లా?
కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అదే పనిగా లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది దాన్ని ఆలోచించాలి. 100% వాళ్ళ కుట్రకోణం ఉండొచ్చు. కురవృద్ధురాలు సోనియా గాంధీ గారు రాజకీయాలు చేస్తుందా? మా తాతకి ఏం తక్కువ ప్రవీణ్ గారు? నువ్వు భలే కామెంట్ పెట్టావు తమ్ముడు భాస్కర్ నాయకు, భలే కామెంట్ పెట్టావు. గీడెవడో సంతోష్ వేరు అన్నట మల్లన్న డాషు ఇవి అని పెట్టిండు వీడు. వారి మీరు స్వేరోసా జీరోస్రా గివేనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నేర్పింది? నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ స్క్రీన్ షాట్ తీసి పంపుతా మీ విధవాలకు ఎట్లున్నా చూడుర్రి. ఈ కామెంట్ చదవద్దని ఆగిన నేను. గివా నువ్వు నేర్పిన స్వేరోయిజం, నీ దిక్కుమాల స్వేరోయిజం గిదా గీ బూతులా. ఈ సన్నాసి గారు సంతోష్ స్వేరో అన్నట. ఏం నేర్పుతారా నువ్వు? మా దగ్గర రాని సబ్జెక్ట్ నేర్పుతాం మేము. ఈ బూతులు తిట్టడానికి నేర్పినా మీరు? వీడు ఇది అన్న ఉచిత బస్ వలన ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్టూడియోలో పాట రాసి పాడాను, మీకు వీడియో పెట్టాను అన్న. మాది ప్రోమో సాంగ్ రిలీజ్ చేయండి. అబ్బా వెరీ సారీ, ఇప్పుడు రిలీజ్ చేద్దాం. నాకు పంపిండి, నేను మర్చిపోయినా. ఈ సమస్య మీద పడి ఆ పాట మర్చిపోయినా. గణేష్ మంచి పాట రాసిండు తమ్ముడు. పాట పంపినాం. ఏ పాట ఆల్రెడీ నిన్న ఒక మిత్రుడు సురేష్ బింగి అని తమ్ముడు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల మీద ఒక సాంగ్ రాసిండు. అది రిలీజ్ చేద్దామని చెప్పిండు. మన న్యూస్ ఛానల్ వేదికనే రిలీజ్ చేద్దాం అన్నాడు. అయితే ఇప్పుడు అది ప్రోమో మాత్రమే చేసిండు. ఇప్పటి వరకు ప్రోమో సాంగ్ రిలీజ్ చేసిండు. అతి త్వరలో పూర్తి పాట రిలీజ్ చేస్తారు. ఆటో డ్రైవర్ అన్నలు మీకు జరుగుతున్న ఇబ్బంది, మీ ఆత్మహత్యల మీదనే ఈ తమ్ముడు ఒక సాంగ్ రాసిండు. పాట రాకపోవడం వీళ్ళు వస్తాను. ప్రజల పక్షాన ప్రశ్నించే పాటగా నేను వచ్చిన, నిత్యం ప్రజలలోనే ఉంటా, ప్రజల కష్టాలను పాటగా పాడి పాలకులకు వినిపిస్తా. నేను మీ సింగర్ సురేష్ బింగి. మూడో గిల్లల బండి ముక్కిన మంచం అయ్యిందో, కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి. ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినాయో, పాలకులిచ్చే తాయిలాలకు చేతులు జాపినాయో. ఆయేలేటోళ్లకు చెప్పుడు గాళ్ళు ఎక్కువయ్యిండ్రో, మీ అడ్డా మీది ఆటో భక్తులు ఆటం చేసిండ్రో. మూడో గిల్లల బండి ముక్కిన మంచం అయ్యిందో, కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి. ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినాయో, పాలకులిచ్చే తాయిలాలకు చేతులు జాపినాయో. ఇది ప్రోమో మాత్రమే ఈ సాంగ్. ఈ తమ్ముడు పూర్తిగా రాసినాక మన స్టూడియోకి వచ్చి సాంగ్ రిలీజ్ చేస్తా అన్నాడు. మంచిగా రాసిండు. ప్రశ్నించే గొంతులన్నీ ఏడబోయినా అంటే పోయి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్నాడు. ప్రశ్నించే గొంతులు ఇక చెప్పేటోనికి ఎక్కువైన్లు మంది అంటే నిజం ఎక్కువైన్లు. అసలు చెప్పేటోనికి చెప్పనిస్తలేడు కదా ఇక అది. కాబట్టి డ్రైవర్ అన్నలు మీకోసం తమ్ముడు అద్భుతమైన పాట రాసిండు. ఇక మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ, అదే విధంగా మన న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరికీ ఒక విజ్ఞప్తి. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీ డీటెయిల్స్ పెట్టొచ్చు. మనమంతా ఒక వేదికగా ముందుకు సాగుదాం. అదే విధంగా మన స్టూడియో కోసం, మన కోసం, మన రక్షణ కోసం కొంత మొత్తాన్ని ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద పెట్టిన అకౌంట్ నెంబర్ కైనా సెండ్ చేయొచ్చు మనీ, లేదా ఈ స్క్రీన్ మీద పెట్టిన ఫోన్ నెంబర్ కైనా గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు. అదే విధంగా ప్రతి ఒక్కరు మార్నింగ్ న్యూస్ ని షేర్ చేయండి, లైక్